ట్రంప్ ఫ్యామిలీ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ కంపెనీ. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీ టెక్నాలజీ ప్రపంచంలో మరో ముందడుగు వేసింది. కొత్తగా ట్రంప్ T1 గోల్డ్ కలర్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసి అనేక సేవలను అందిస్తామని తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీ ట్రంప్ మొబైల్ అనే కొత్త మొబైల్ ఫోన్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలో భాగంగా T1 అనే గోల్డ్ కలర్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నారు. ఇది అమెరికాలో తయారైనట్లు ప్రకటించారు. అయితే ఈ ఫోన్ నిజంగా అమెరికాలో తయారైందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సేవల్లో భాగంగా నెలవారీ ప్లాన్ ను $47.45 ధరతో అందిస్తున్నారు. D47 మొబైల్ ప్లాన్ లో అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్లిమిటెడ్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్లు, డేటా, రోడ్ సైడ్ అసిస్టెంట్స్, టెలిహెల్త్ సేవలు, 100కు పైగా దేశాలకు ఉచిత అంతర్జాతీయ కాల్స్ వంటివి కలవు. ఈ సేవలు వినియోగదారులకు సమగ్రమైన ప్యాకేజీని అందించేలా రూపొందించబడ్డాయి. కానీ దీని వెనుక ఉన్న వ్యాపార వ్యూహం చర్చనీయాంశంగా మారింది. దీని ధర ఎంతో తెలుసా? ఈ స్మార్ట్ ఫోన్ ధర $499 ఇండియన్ కరెన్సీలో 42,929గా నిర్ణయింపబడింది. ఇందులో 6.8 అంగుళాల స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమెరికన్ ఫ్లాగ్ డిజైన్, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ను అమెరికాలో తయారు చేసినట్లుగా ప్రకటించినప్పటికీ దీని తయారీ ప్రక్రియపై సందేహాలు ఉన్నాయి. ఫోన్ భాగాలు లేదా అసెంబ్లింగ్ ప్రక్రియ ఇతర దేశాల నుంచి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ వ్యాపార వ్యూహం ఏంటో చూద్దాం. ట్రంప్ మొబైల్ సేవలు AT&T, వెరిజాన్, T-Mobile వంటివి అమెరికా ప్రధాన టెలికాం క్యారియర్ల భాగస్వామ్యంతో పనిచేస్తుంది. ఈ భాగస్వాముల సేవలను విస్తృత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయి. అయితే ట్రంప్ కుటుంబం అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాపార ఒప్పందాలు చేయడం నైతిక సందేహాలను రేకెత్తిస్తుంది. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ పదవిని వ్యాపార లాభాల కోసం ఉపయోగించుకోవడం సముచితమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక సందేహాలు ఏంటంటే, అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లేదా ఆయన కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రభుత్వ విధానాలను వ్యక్తిగత లాభాల కోసం ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. దీంతో ట్రంప్ మొబైల్ సేవల ఒప్పందాలు ప్రజల విశ్వాసాన్ని నష్టపరిచే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబం ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. కానీ ఇది ప్రజా విశ్వాసం, పారదర్శకతపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే ట్రంప్ ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు ఉన్నాయి.